మనాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు ప్రభు మనందరికి ఇచ్చిన ఒక ఆజ్ఞని ఒక పనిని మనం గుర్తు చేసుకొని ప్రభువులో చేయవేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకముందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుదునో వాటినన్నిటికీ కైకొనమని వారికి బోధించుడు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని రాజ్యం గురించి ప్రకటించి వస్తున్నారు. అలాగే ఆయన పరలోకం ఆరంభం ముందు శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదేమనగా సర్వలోకానికి వెళ్ళి ఆయన స్వార్థం ప్రకటించమని చెప్పారు. అక్కడ చెప్పినది యూదులకు మాత్రమే కాదు, సర్వలోకం ఇంకని చెప్పారు. ఇదే మాటను మనం మార్కు స్వార్థ 16వ అధ్యాయం 15వ వచనం చూసుకుంటే, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఇక్కడ మనకి క్లియర్గా సర్వలోకాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు మార్గకారం. కాబట్టి అపోస్తలుడు ఇది ఎక్కడ నెరవేర్చారంటే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక అన్యుడు శతాధిపతి అయిన ఉండేది. అతను వచ్చి చాలా మంచివాడు. ఆయన ధర్మ కార్యాలు పేదవాళ్ళకి సాయం చేస్తుంటాడు. ఆ కార్యాలన్నీ దేవుడు చూసి కొన్నిటికి దూత ద్వారా ఒక కరెక్ట్ మాట్లాడతారు. ఏమంటే ఇక్కడ ఈ ఊరిలో పేదలని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పిలిపించుకొని వాక్యాన్ని తెలిపించుకోమని చెప్తాడు. అలాగే కొన్ని వచ్చేసి పేదలు పిలిపించడం జరుగుతుంది. అలాగే పేదలు వస్తాడు. 34వ వచనం చూసుకుంటే పేదలు మాట్లాడతాడు. దేవుడు పక్షపాతాలను నిజంగా గ్రహించింది ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానికి ఆయన అంగీకరించుకున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు దాకా పేదలు ఏమనుకుంటాడంటే ఈ క్రొత్త నిబంధన యూదులకు మాత్రమే అన్నిటికీ కాదని అనుకుంటాడు. అయితే ఈ సంగతి చెప్పే ముందు దేవుడు వచ్చేసి కొన్ని చతుష్పాదండి ఆకాశం నుంచి కిందనిచ్చినప్పుడు తెలుగు చెప్తాడు. అప్పుడు పేదలు వచ్చేసి బాగా ఆకాశం వింటాడు. కానీ పేదలు చెప్పే సమాధానం ఏంటంటే నాకు వద్దు ప్రభావ ఇవన్నీ నేను సిద్ధమని చెప్తాడు. అలా 3 సార్లు పేదలు వద్దని అంటాడు. ఆ బాబా అప్పుడు పేదలకు అర్థం కాదు. ఎప్పుడైతే కొద్దిగా ఇంటికి వచ్చి అక్కడ మన ఉన్న విశ్వాసం చూస్తాడో అప్పుడు పేదలు అర్థం ఏంటంటే ఈ కొట్టనే పండుగ ఇంటికి కాదు, సమస్త జనుడికి అని అన్నిటికీ అర్థమవుతుంది. నెక్స్ట్ అలాగే 10వ అధ్యాయం 44వ వచనం చూస్తుంటే, పేదలు ఈ మాటలు ఇంకా చెప్పుతుండగా అది బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. సున్నతి పొందని వారిలో పేదలతో కూడా వచ్చిన విశ్వాసాలకు పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూసి విభ్రాంతి నొందిరి. కొన్ని అతని కుటుంబము బంధువులు ఉన్నారు. వాడిద్దరు బాప్తిసం పొందలేదు. కానీ వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వరం దిగిన వాళ్ళందరూ చూసేది. పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ వరం వాళ్ళ మీద దిగింది. కాబట్టి పేదలు అప్పుడు ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే పేదలతో పాటు ఇంకా కొంతమంది విశ్వాసం ఉన్నారు. మరి వీళ్ళందరినీ బాప్తిసం ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ ఏమంటారంటే ఇంకా ఆ డౌట్ లేకుండా దేవుడే వచ్చేసి పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళ మీద నింపాడు. అప్పటికి పేరు ఇంత బలమైన శాస్త్రం దొరికింది. ఇక్కడ ఏలియనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుస్తుండగా వినేది. అందుకు పేదలు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా వీళ్లకు ఆటంకం చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామములను వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. ఇక్కడ
యేసు ప్రభు వచ్చేసి మధ్య స్వార్థలో చూసినట్లయితే శిష్యునికి ఆజ్ఞాపించాడు సర్వలోకములకు స్వార్థ ప్రకటించడానికి. అదే కానీ ఉంది ఇక్కడ ఫస్ట్ కొన్నేటితో స్టార్ట్ అయ్యింది. అంటే జరుగుతూ ఫస్ట్ బాగా పొందింది కొన్నేది. ఇక్కడ వచ్చేసి అవకాశం నెరవేరింది. నెక్స్ట్ మొదటి కొద్ది రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చూసుకుంటే, మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. ఇక్కడ మనం బాబు పొందిన ప్రతి ఒక్కడము అందరికీ వరాన్ని ఇవ్వబడింది. అలాగే అపోస్తులకి ప్రభు ఆజ్ఞయించాడు ఏంటంటే అది సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి. అలాగే ప్రతి ఒక్కరిని ఆయన శిష్యుడిగా చేయమని చెప్పాడు. ఇక్కడ అదే మాటని మనం చెప్తున్నాడు పౌలు గారు, సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి, అది మన మరణం. కాబట్టి ఇది ఒక మనకి ఇచ్చిన మనందరికీ ఇవ్వడం ఆజ్ఞ. మనం ప్రభుత్వ ప్రతి ఆధారం తీసుకుంటున్నాం, ఆయన రక్తము ఆయన శరీరం తింటున్నాం, పాల్గొన్నాం తింటున్నాము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, మరి ఒక ఈ గడిచిన వారం నుంచి వారం దాకా మనం ఎవరికైనా స్వార్థం ప్రకటించామా అనందరూ మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ పాత నిబంధనలో అబద్ధబోధం ప్రకటించబడింది. పాత నిబంధన వారందరూ అబద్ధబాధని అబద్ధపడుతున్నారు. అలాగే ఇప్పుడు మన కొత్త నిబంధనగా కూడా చాలా అబద్ధం జరుగుతుంది బయట. మరి వాళ్ళు మార్చాలంటే అది మానవతే సాధ్యం. అందరూ శిష్యులుగా కావాలనేది దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తం ఆటోమేటిక్గా నెరవేరాలి, అది మనం నెరవేర్చాలి. ఎందుకంటే ప్రభు క్రీస్తు వచ్చి మన కోసం మరణించాలని దేవుని చిత్తం. అది ఆటోమేటిక్ వచ్చి మన కోసం మరణించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ విధంగానే మనకి ఒక ఆజ్ఞ మనం చెప్పినట్టు విశ్వాసము కలిగాలి కుటుంబం అని. ఇది కూడా మనం స్వార్థంగా గ్రహించేది. కాబట్టి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించబడాలి. అలాగే అందులో దాని సృష్టిగా అవ్వాలని దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని మనం వేసుకోవాలి మన మరణం వరకు. మొదటిలో రాసిన పత్రిక 23 చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందిందని ప్రభుని చేసి తాను అప్పగింపబడే రాజు యొక్క రొట్టెలు తిని చెల్లించి దానిని పిలిచి మీకు రొట్టెైనా కాదు అసలు జ్ఞాపకం చేసుకొని దీనికి చేయడం చెప్పాను. ఆ ప్రకారమే బోధపట ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర మీరు దీనిలో కావాలన్నా నాకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనికి చేయడం చెప్పాను. ఆ విధంగా మనం చేద్దాము. తెలుగు ఎన్నికలు రావాల్సిన వచ్చినారు. సౌర సుందరం గారు, సౌర జాకబ్ గారు,